దుస్థితి. కన్నీళ్ళు వస్తున్నాయి, గుండె రగిలిపోతుంది. అయినా పర్వాలేదు, నా దేవుడేం చేతగానోడు కాదు, అసమర్థుడు కాదు, ఆయన బలహీనుడు అంతకన్నా కాదు. ఒక టైం ఇచ్చాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం ఇచ్చాడు. వాళ్ళ టైంలో వాళ్ళు ఆడతారు, ఆయన టైం కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకునే పిల్లలకు కూడా చెప్తున్నాను, నువ్వు చదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కినట్టు నువ్వు చదువు. దద్దమలాగా ఉండొద్దు, చదవాలి, ఒక రేంజ్కి వచ్చేటట్టు చదవాలి. నువ్వు ఏం చదువుతున్నావు అందులో పరాకాష్ఠగా చేరాలి. నీ అవసరత ఉంది భవిష్యత్తు సంఘానికి. సోమరిపోతులాగా ఉండొద్దు, నిద్రముఖం వేసుకొని ఉండొద్దు, మంపుగా ఉండొద్దు. నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి. నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి. నువ్వు బాధ్యత నెరవేర్చాలి. ఇదిగో నేను ఫలానా ఫీల్డ్కి చెందినవాడిని, నేను ఫలానా ఫీల్డ్కి చెందినదాన్ని కొంతమంది స్పందించారు, సంతోషం. సరే, నాకు స్పందించవద్దు, మీరన్నా గ్రూపు కాండి. ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించండి. నడుం కట్టాలి. నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని అంటే, ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను, మనకేం ఇబ్బంది లేదులే, కడుపులో సల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గళం ఎప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. అమ్మో, నేను నోరు తెరిస్తే నన్ను ఎత్తుతారేమో, నేను నోరు తెరిస్తే నన్ను ఎత్తుతారేమో, నేను నోరు తెరిస్తే నాకేమన్నా అయిద్దేమో. భయం. చాలా జాగ్రత్తగా. ఎంతకాలం ఉంటారో చూస్తా.